సంపదను బ్రహ్మాండంగా సృష్టిస్తా ఉన్నారు. సంపదనే అసలు ఎట్లా పోగు చేస్తా ఉన్నారంటే పట్టట్లా, సూట్ కేసులు పట్టట్లా, హెలికాప్టర్లు పట్టట్లా, ఫ్లైట్లు పట్టట్లా. ఇటువంటి పరిస్థితిలో మీ పరిపాలన దిక్కుమాలిన ప్రభుత్వం. దయచేసి చెప్తా ఉన్నాం, ఇవన్నీ మామూలేనన్నా. ఉండ రోడ్లను కూడా గుంటలు పెడతారు ఇల్లు. అది కాదన్న, మంచి రోడ్డు ఉన్నా కానీ గుంటలు పెట్టేస్తారు. ఎందుకంటే కాంట్రాక్ట్ పిలవాలా, డబ్బులు రావాలా, మళ్ళీ ఆ రోడ్డు కుట్టుకుపోవాలా, మళ్ళీ టెండర్ వేయాలా, మళ్ళీ పిలవాలా. ఇవన్నీ మనకు తెలిసిందే కదా. ఇటువంటి ప్రభుత్వం దిక్కుమాలిన ప్రభుత్వం. దయచేసి మనసున్నవాడు మంచివాడు. ఈరోజు మనందరం కూడా చూసాం, 5 సంవత్సరాల జగనన్న పరిపాలన మనం చూసాం. ఏ కష్టం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా రైతన్నని గుండెల్లో పెట్టుకొని చూశాడు. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతన్నని రాజును చేస్తే, మన జగనన్న రైతన్నని రారాజును చేశాడు. అది మాత్రం మీరు అందరూ కూడా మర్చిపోవద్దని చెప్తూ, ప్రత్యేకంగా నూజివీడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా, జగనన్న జెండా, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, పెద్దవాళ్ళు వయసు మీద పడ్డా సరే, ఎప్పుడు ఏ ప్రోగ్రాం అన్నా సరే, ప్రతి ఇంటికి ప్రతి గడపకి కూడా జగనన్న ఇచ్చిన పిలుపుని ఎప్పుడు కూడా తూచా తప్పకుండా అమలు చేసిన ప్రతాప్ నాయన్ గారికి మనం అందరం కూడా మద్దతుగా నిలవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో అన్న మన జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు గారు, అదేవిధంగా యువకుడు ఉత్సాహవంతుడు మన కారుమూరి సునీల్ పార్లమెంట్ అభ్యర్థి, అదేవిధంగా నాయనన్న విజయరాజు గారు, ఇంకా పెద్దలందరూ కూడా బ్రహ్మాండంగా వచ్చి రైతు సదస్సుని దిగ్విజయం మేము ఉన్నామని చెప్పేసి భరోసా ఇచ్చే క్రమంలో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటామన్నా. నమస్కారం. ఈ అరాకొర జ్ఞానంతో ఉన్న వైసీపీ వాళ్ళ మాటలు మీరు వినకండి. వాళ్ళకి ఏంటంటే ఇరాన్లోనూ అమెరికా యుద్ధం చేస్తున్న మనకేంటండి అంటారు. అంటే వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళకి అంటే వాళ్ళకి అన్నీ అలా ఉచితంగా వచ్చేస్తాయి అనుకుంటారు. పెట్రోల్ ధరలు పెరిగి, పెట్రోల్ ధరలు పెరగక ఏమవుతాయి? పెట్రోల్ దొరకదు, గ్యాస్ దొరకదు. ఎక్కడి నుంచి మనం సంపాదిస్తున్నావా? లేదంటే వీళ్ళ ఇళ్ళ నుంచి వస్తున్నాయి గ్యాస్ బావులు. సో ఇవన్నీ ఏం అర్థం కాకుండా కూర్చోబెట్టి మోదీ గారిని తిట్టడం, మోడీ గారిని మీద మాట్లాడటం ఒక ఇది అయిపోయింది. అందుకని మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇంటర్నేషనల్ పరిస్థితులు కూడా, పశ్చిమాసియాలో ఉన్న యుద్ధ పరిస్థితులు, తద్వారా మనకు వచ్చిన పెట్రోలియం ఉత్పత్తుల కొరత, వీటి మీద మీకు అవగాహన రావాలి. అభివృద్ధికి కావచ్చు, దేనికైనా కావచ్చు, క్రూడ్ ఆయిల్ చాలా కీలకం. ఒక ఫ్యాక్టరీ పనిచేయాలన్నా, వాహనం కదలాలన్నా, ఇంట్లో స్టవ్ వెలగాలన్నా ఇంధనం చాలా అవసరం. ఈ ఇరాన్, ఇరాక్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, హర్మూజ్ జలసంధి వంటి కీలక మార్గాలు కేవలం 2 నెలలు మూసివేస్తే ప్రపంచం ఎలాంటి సంక్షోభాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికి డీజిల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకే గౌరవ ప్రధానమంత్రి గారు దూరదృష్టితోటి సమర్థమైన విధానాల వల్ల ఇప్పటి వరకు భారత్ పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. కాదు, ఆయన నిన్న ఈ మధ్యన చెప్తున్నది ఏంటంటే, యుద్ధ పరిస్థితులు మరిన్ని రోజులు కొనసాగితే మనం కూడా ప్రభావితమయ్యే అవకాశం ముందు చూపుతారు. ఇంధన వినియోగాన్ని తగ్గించాలని దేశ ప్రజలకైనా సూచించారు. సో మనం కూడా మీరు 10 సార్లు వెళ్ళాల్సింది తగ్గించుకోండి, కనీసం 2 సార్లు తగ్గించండి. కుదిరినప్పుడల్లా ఫ్రెండ్స్ మీటింగ్స్ ఉంటే మీరు ఫోన్స్ ద్వారా మీటింగ్ లేదని ఉంటే, అంటే సాధ్యమైనంత మేరకు ఇంధన పొదుపు చాలా చాలా అవసరం. అలాగే జనసేన పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కొంతకాలం పాటు పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలి. అనవసర ప్రయాణాలని వీలైనంత వరకు నివారించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే విదేశ మారక ద్రవ్య నిల్వలను పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదా. కొద్ది రోజుల పాటు బంగారం కొనుగోళ్లను కొంత వాయిదా వేసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ మీద భారం తగ్గించే ప్రయత్నంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా